నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డ్ పరిధిలోని 2 ఎకరాల భూమిని టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి 33 సంవత్సరాలకు లీజ్ కి ఇవ్వడాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించింది. రైతుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులు వాటి భూములు పూర్తిగా రైతుల ప్రయోజనాలకే ఉపయోగపడాలని సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 207ను వెంటనే రద్దు చేసి టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. లేదంటే జిల్లా వ్యాప్తంగా కరపత్రాల పంపిణీతో పాటు ఉద్యమాలు చేపట్టి అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. అన్యక్రాంత మధ్యన మార్కెట్ యార్డును రక్షించాలి. రైతులు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డును రక్షించాలి. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 20 సంవత్సరాలుగా నంద్యాలలో మార్కెట్ యార్డులు, నంద్యాల జిల్లాలో మార్కెట్ యార్డుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు ఉపయోగపడట్లేదు. ఉన్న మార్కెట్ యార్డులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చి పబ్బం గడుపుకునే పరిస్థితిలో ఉంది. దాంతోపాటు ఈ రోజు వచ్చేసి ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నంద్యాల మార్కెట్ యార్డు, నూనెపల్లి మార్కెట్ యార్డులో ఉన్న స్థలాన్ని 33 సంవత్సరాలు 2,000 రూపాయలకు, ఎకరా 1,000 రూపాయలకు లీజుకి ఇవ్వడం దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడాలా. రైతుల కోసం కట్టిన మార్కెట్ యార్డులను ఒక తెలుగుదేశం పార్టీకి, ఇంకో పార్టీకి, బీజేపీకి, ఇంకో వైసీపీకి ఇట్లా ఇవ్వడం అనేది రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలు కూడా ఎవరో ఎక్కడ వెళ్ళినా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విన్నవించడం విధంగా ఈ యొక్క ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, రద్దు చేసుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా విన్నవించడం ఏంటంటే, భారతీయ కిసాన్ సంఘ్ మీరు దీన్ని వెంటనే వెనక్కి తీసుకుంటే బాగుంటుంది, మీకు కానీ ప్రజలు కానీ, మీ పార్టీ కోసం కానీ. లేకపోతే ఇంకా భారతీయ కిసాన్ సంఘ్ గ్రామాన కరపత్రాలు, పోస్టులతో ప్రచారం చేయడం జరుగుతుంది. దీని మీద మీ వ్యతిరేకంగా చట్టపరంగా కూడా దీన్ని పోరాటం చేయడం కోసం భారతీయ కిసాన్ సంఘ్ ఈరోజు పత్రికా సమావేశం పెట్టింది. ఇలా పార్టీలో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము ఎవరి కొద్దీ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు రైతులకు భవిష్యత్తులో ఏముంటుంది అసలు? ముందు ఇప్పుడే రైతులు చాలా దీని పరిస్థితిలో ఉన్నారు. కళలు లేక ఉండే పంటను కూడా రోడ్ల మీద వేసుకొని ఆరబెట్టుకున్న పరిస్థితికి వచ్చినారు. ఉండే పరిస్థితి కూడా పొలం కూడా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే 1000కి 2000కి ఇచ్చుకుంటూ పోతే, ఇప్పుడు ఈ పార్టీ 1000 రూపాయలకి ఇచ్చింది, వచ్చే పార్టీ 500కి ఇస్తుందో, ఫ్రీకి ఇస్తుందో తెలియదు, దారదత్తం చేస్తుందో తెలియదు పరిస్థితి. ఇట్లా ఎవరి కొద్ది వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రేపొద్దున నిజంగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ, వచ్చే గవర్నమెంట్ కానీ ఏదన్నా గోడన్స్ కట్టేయాలా రైతులు కానీ ఉద్దేశంతో, ఏదైనా మంచి ఉద్దేశంతో చేసుకుని అప్పుడు ప్రణాళిక చేసినా కానీ అప్పుడు కట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇద్దరితో ముగించుకుంటే అందరికీ బాగుంటుంది. లేకుంటే మేము అన్ని విధాలుగా న్యాయపరంగా, చట్టపరంగా మేము వెళ్ళిపోయి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. నంద్యాల మార్కెట్ యార్డు స్థలాన్ని ఈ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం చాలా దారుణము. దీని మీద మేము భారతీయ కిసాన్ సంఘం ఖండిస్తున్నాము. రైతులకు సహాయం చేయాల్సింది పోయి రైతుల భూములనే ఇట్లా పార్టీలకు చేయడం చాలా దారుణము. ఈరోజు ఈ పార్టీ చేస్తుంది, రేపు వేరే పార్టీలు కూడా ఇట్లే చేస్తా పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజలు ఇప్పటికే రోడ్ల మీద గింజలు ఆరబోసుకుంటూ ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజలు కూడా నష్టమవుతున్నారు యాక్సిడెంట్ల రూపంలో. ఇట్లాంటిది చేయాల్సింది పోయి భూములు గవర్నమెంట్కి లీజుకి ఇవ్వడం అనేది చాలా దారుణము. దీని మీద మేము ఇంకా చాలా ముందుకు పోతాము. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. అట్లా చేయడం చాలా తప్పు. దీని మీద ఇంకా ముందుకు పోతామని మేము తెలియజేస్తున్నాం. కిసాన్ సంఘ్ తరఫున మేము పోరాటం చేస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.